వెస్టేజ్ మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. నాకు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఇయర్స్ నేను ఏ కంపెనీలో జాయిన్ అవ్వలేదు, ఎక్కడ ఐడి ఇవ్వలేదు, అట్లీస్ట్ ఇంట్రడక్షన్ కూడా వినలేదు. మీలో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. మరి పాత వాళ్ళు ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు మీకు అటువంటి రిజెక్షన్స్ వస్తుంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ వద్దులేని చెప్పేసి మధ్యలో ఆగిపోతుంటారు. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఒక పేదరికంలో జన్మించిన వ్యక్తి ధనవంతుడిగా మారాలి, ధనవంతుడిగా చనిపోవాలంటే మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. అందులో వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంత సార్ చెప్పాడు. ఎందుకంటే పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, ప్రొడక్ట్లు అమ్మేది లేదు, మరి నచ్చిన టైంలో పని చేయొచ్చు, నచ్చిన సంపాదించుకోవచ్చు. మరి ఇవన్నీ ఫస్ట్ నాకు తెలియదు కాబట్టి నేను వద్దని చెప్పాను. అయినా సరే మా ఫ్రెండ్ బలవంతంగా క్లాస్ వినిపించినప్పుడు నాకు అర్థమైంది, ఇందులో వెస్టేజ్ గురించి ఎవరికైనా చెప్పడానికి మనం ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెట్ అంటే అందరిని అడగాలి కదా, నేను ఫీల్ అయ్యాను. కానీ వెస్టేజ్ గురించి చెప్పాలంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ప్రొడక్ట్లు అమ్మే బిజినెస్ కాదు, డబ్బులు కట్టే బిజినెస్ కాదు, జనాలతో డబ్బులు కట్టించేది కాదు, జనాలు వెళ్ళి ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఉంది, ప్రోడక్ట్లు వాడుకుంటే ఆ వాడుకున్న తర్వాత మనం ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకుంటే ఆదాయం ఉంది, అది కావాల్సినంత ఉంది అనేది అర్థం చేసుకున్న తర్వాత ఐడి తీసుకొని వర్క్ చేసుకున్నాను. అయితే ఆల్రెడీ ఒక పెద్ద జాబ్లో చేస్తూ ఉండడం వల్ల నేను ఒక పార్ట్ టైం కింద చేద్దాము, ఒక 5,000 రూపీస్ కోసం వర్క్ వచ్చాను వెస్టేజ్. ఓన్లీ 5,000. ఎందుకంటే ఆ రోజు మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే 3,000 రూపాయలు పెట్టి వరుసగా 4 నెలలు ప్రోడక్ట్లు కొనుక్కుంటే 5వ నెలలో మనకి 2,500 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుందని చెప్పాడు. ప్రోడక్ట్లు వాడి చూసాం, చాలా బాగున్నాయి రిజల్ట్స్. కాబట్టి నెల ప్రోడక్ట్లు కొనుక్కోవడానికి ఒక 3,000, మనకు పాకెట్ మనీ కోసం ఒక 2,000 వస్తే చాలు, 5,000 వస్తే చాలు అని చెప్పేసి వెస్టేజ్లో వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మా అప్లైనర్ మళ్ళీ బలవంతం పెట్టి ఛాంపియన్ డే అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఛాంపియన్ డే వచ్చిన తర్వాత కంప్లీట్గా క్లాస్ విని వర్క్ డూప్లికేషన్ చేస్తే లక్షల్లో ఇన్కమ్ అతి తక్కువ టైంలో తీసుకోవచ్చు. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్లోనే లక్షల ఇన్కమ్ తీసుకొచ్చాను విషయాన్ని గమనించాను. మరి 1 లక్ష కావాలంటే నేను చేస్తున్న కంపెనీలో దాదాపు 18 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలకి 1,20,000 ఎబో శాలరీ తీసుకుంటున్నాను. కానీ వెస్టేజ్తో కంపేర్ చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోయింది నా లైఫ్లోనే అనిపించింది. ఎందుకంటే ఫైనాన్షియల్గా నాకు చాలా నీడ్ ఉంది, చాలా చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నాను. నేను వెస్టేజ్కి వచ్చింది ఓన్లీ మనీ కోసం, మనీ మాత్రమే చూశాను. ఆ రోజు ఆరోగ్యం అంతా నేను ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నాకు ఆరోగ్యం గురించి ఆలోచన చేయలేదు. కానీ క్వాలిటీ ఇస్తాను, క్వాలిటీ ప్రోడక్ట్ వాల్యూ ఇస్తాను. కానీ నేను వెస్టేజ్ సెలెక్ట్ చేసుకుని ఓన్లీ మనీ, నాకు కావాల్సింది మనీ కాబట్టి మనీ గురించి ఆలోచించి ఇందులోకి రావడం జరిగింది. మరి ఒక ప్రైవేట్ జాబ్లో నేను ఒక మంచి కంపెనీలో ఒక ఛాలెంజింగ్గా వర్క్ చేస్తే 20 సంవత్సరాలు పట్టింది 1,00,000 దాటడానికి. కానీ వెస్టేజ్లో నా కళ్ళ ముందు 1 ఇయర్లో 1,00,000 తీసుకున్న వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు 9 లక్షలు, చేతులు లేని వాళ్ళు 4 లక్షలు, ఏజ్డ్ పర్సన్స్ దాదాపు 2 lakhs. ఆ రోజు మన విజయరాజ్ సారు దాదాపు 13 lakhs ఎంతో తీసుకోవడం జరిగింది. ఒక డిగ్రీ చదివిన వ్యక్తి ఆ రోజు 5 years. ఇవన్నీ చూసుకుంటే నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. వెస్టేజ్ నాకు చాలా లేట్గా వచ్చిందని బాధపడ్డాను. వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 5,000 కోసం వర్క్ స్టార్ట్ చేసి సెకండ్ మంత్ బ్రాండెడ్గా 10,000 శాలరీ తీసుకోవడం జరిగింది. ఇంకా 10,000 వచ్చిన తర్వాత ఆగుతారు ఎవరైనా? 5,000 కోసం వస్తే 10,000 రాగానే సరే అని చెప్పేసి మరి కంటిన్యూ వర్క్ చేసుకుంటూ మన అప్లైనర్ ఇచ్చే సలహా మేరకు ఫాలో ది అప్లైనర్. మనం ఏది సొంత మైండ్తో ఆలోచించదు, అప్లైనర్ ఏం చెప్తే చేసుకుంటే చాలు వెస్టేజ్. అలా వర్క్ చేసుకొని మళ్ళీ ఒక 3 monthsలోనే సిల్వర్ డేట్గా 20,000 శాలరీ తీసుకోవడం జరిగింది. మరి అక్కడి నుంచి నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాను. ఎక్కడ నీ జర్నీ ఆపద్దు, ఇంకొద్ది ముందుకెళ్ళు, ఎక్కడ సాటిస్ఫై అవ్వద్దు, ఇంకొద్ది ముందుకెళ్ళని చెప్పిన ఒక స్టోరీ ఉన్నా కాబట్టి మన సిల్వర్ డేట్తో కాకుండా అక్కడి నుంచి మళ్ళీ 3 months మన అబ్బాయిని చెప్పిన ప్రకారం వర్క్ చేసుకొని గోల్డ్ డేట్ ఇంకా 35,000 శాలరీ తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే స్టార్ డైరెక్టర్. చాలా మంది ఏం చేస్తారంటే లాంగ్ గోల్ పెట్టుకుంటారు. నేను ఒక 2 years 3 years 1,00,000 కొట్టాలి, 2,00,000 కొట్టాలనుకుంటారు. కానీ నా లైఫ్లో నేను అనుకోలేదు. నెక్స్ట్ మంత్ నేను ఏం కొట్టాలి మాత్రం అనుకున్నాను. లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, కానీ మనం షార్ట్ టర్మ్ గోల్ ఏంటనేది వర్క్ చేసుకొని మరి ఒక 4 months వర్క్ చేసి యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ కింద 45,000 శాలరీ అనేది ఇన్కమ్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్. ఆ తర్వాత నాకు
నేను చేస్తున్న జాబ్లో కూడా ప్రమోషన్ వచ్చేసి 1,45,000 దాకా శాలరీ తీసుకోవడం జరిగింది. మరి వెస్టేజ్లో 45,000కి వచ్చాను. 2 చోట్ల ప్రయారిటీ పెరిగింది, టైం సరిపోవట్లేదు, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆ టైంలో నేను ఆలోచిస్తే 2 చేయడం కుదరదు, ఏదో ఒక దానికే చేయడానికి పాసిబుల్ అవుతుంది నాకు టైం. అందులో అయితే ఏం చేస్తారు? 1,45,000 ప్రయారిటీ ఇస్తారా, 45,000 ప్రయారిటీ ఇస్తారా? చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు కదా, మీరందరూ హైదరాబాద్ అందరూ ఎంప్లాయీస్. మీరైతే ఏం చేస్తారు? 1,45,000 ప్రయాణించి ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతారా? మరి వెస్టేజ్లో 45,000 వస్తుంటే వెస్టేజ్ ప్రయాణిస్తారా? ఎవరైనా చెప్తారా? ప్రైవేట్ జాబ్ కదా, జాబ్కి అందరూ ప్రయాణిస్తారు. మరి నా లైఫ్లో కూడా నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ సీనియర్స్ని అందరినీ అడిగితే అందరూ ఏం చెప్పారంటే వెస్టేజ్ వద్దు, ఇట్లాంటివి చాలా వచ్చి వెళ్ళిపోయినాయి, ఇది లైఫ్ టైం సరిపోదు, ఇది పార్ట్ టైం సరిపోతుంది, నువ్వు జాబే చేయమని అందరూ చెప్పారు. కానీ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే చాలా అద్భుతాలు చూశాను వెస్టేజ్. అంతకుముందు ఒక బానిసగా వర్క్ చేశాను ఒక జాబ్లో, కానీ వెస్టేజ్లో ఇక్కడ బాసిజం లేదు, చాలా హ్యాపీగా వర్క్ చేశాను. ఎక్కడ నాకు కష్టం అనిపించలేదు. రాత్రి పూట కష్టపడినా కూడా ఇక్కడ బాస్ లేదు, ఇండివిజువల్గా బిజినెస్ ఓనర్, బిజినెస్ అన్న నాది, ఎంత హ్యాపీగా చేసుకుంటున్నాను, నాకు నచ్చిన టైంలో చేసుకుంటున్నాను, నచ్చినంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. కాబట్టి నా మనసు వెస్టేజ్ చేయమని చెప్తుంది. 1,45,000 వదిలేద్దామా, 45,000 వద్దామంటే నేను సొంతంగా నిర్ణయం తీసుకొని ఆ రోజు 1,45,000 రూపాయల శాలరీ జాబ్ని రిజైన్ చేసి 45,000 శాలరీ వస్తున్న వెస్టేజ్ని యాజ్ ఏ లైఫ్ టైం క్యారీగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా మంది ఇంటర్ చేశారు, పిచ్చోడు ఏం తెలియదు, చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టున్నారు. కానీ వెస్టేజ్లో ఉన్న బలాన్ని చూసిన వ్యక్తి ఒక పేపర్ పెన్ తీసుకొని ఒకసారి నేను రాసుకున్నాను, నేను మైలాన్ అనే కంపెనీలో వర్క్ కంటిన్యూ చేస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది, ఒకసారి బాగా ఆలోచించండి. ఎంప్లాయీస్ చాలా అర్థం అవ్వాలి, లేదంటే మీరు కొత్త ఎవరైనా చెప్పాలన్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఒక పెద్ద కంపెనీలో ఒక సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నాకు ఇంక్రిమెంట్ ఇస్తారు, ఒక 10,000 రూపాయల శాలరీ పెరుగుతూనే ఉంటుంది. నా సర్వీస్ ఇంకో 15 సంవత్సరాలు ఉంది, ఓకేనా? 58 ఇయర్స్ రిటైర్మెంట్ అయిపోతాను. 15 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ 10,000 శాలరీ పెరిగితే నా శాలరీ ఇంకా 1,50,000 పెరుగుతుంది. ప్రజెంట్ 1,50,000 ఉంది, తిరిగి ఇంకా 1,50,000 పెడితే టోటల్గా 3 lakhs. నా శాలరీ 3 lakhs వెళ్తాం. ఆ తర్వాత నా శాలరీ వస్తుందా? రిటైర్మెంట్ అని చెప్పి పంపిస్తారు కదా, శాలరీ రాదు. మధ్యలో నాకు ఏదైనా బాగా హెల్త్ ఇష్యూ ఉండో, వర్క్ చేయడానికి కుదరకో, జాబ్కి వెళ్ళకపోతే నాకు శాలరీ వస్తుందా? రాదు. ఒకవేళ నేను చేద్దామన్నా కంపెనీ ఏదైనా ప్రాబ్లం వచ్చి కంపెనీ మూసేస్తే శాలరీ వస్తుందా? రాదు. నేను మానేసినా రాదు, కంపెనీ మూసేసినా రాదు. నేను బాగుండి కంపెనీ ఉంటే 50 సంవత్సరాలతో ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. తర్వాత నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు, ₹1 రాదు. ఇది నా లైఫ్. 50 సంవత్సరాల దాకా 3 లక్షలు వెళ్తాను, అంత తర్వాత ఉండదు. కానీ వెస్టేజ్ చేస్తే నా లైఫ్ ఎలా ఉంటుందంటే, నేను నా రిటైర్మెంట్ నాటి అంటే 2035 నాటికి ఏజెస్ట్ ఇన్కమ్ 3 లక్షలు తీసుకుంటాను. కానీ వెస్టేజ్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే 2025 ఆగస్టు నాటికి నేను 3 లక్షలు తీసుకోబోతున్నాను. 2025 ఆగస్టు చాలు అని డిసైడ్ చేసుకున్నా. ఈ మధ్యలో కూడా నా లైఫ్ టైంలో ఏ రోజు నేను జాబ్కి వెళ్ళిపోయినా నన్ను అడగవాళ్ళు లేరు. మానేసినా నాకు శాలరీ వస్తూ ఉంటుంది, ఎందుకంటే నాకు కింద ఒక పెద్ద టీం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 7,900 మంది నా కింద టీం ఉన్నారు. నా టీము ఎవరికి అవసరమైన ఒక పేస్ట్, సోపు, ఆయిల్, షాంపూ, సర్ఫ్ కొనుక్కుంటే చాలు, నాకు వచ్చే శాలరీ నాకు వస్తుంది. 6 నెలలు మానేస్తే జాబ్ ఉండదు. 6 నెలల తర్వాత మళ్ళీ వెస్టేజ్ వెళ్తే నన్ను ఎవరు రావద్దంటారు, హ్యాపీగా పిలుచుకొని సపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఇన్కమ్ తీసుకుంటాను. అలాగే 58 సంవత్సరాలతో నాకు ఇంకా మారుతుందని భయం లేదు. నేను ఇదే వెస్టేజ్లో కంటిన్యూ చేసుకుంటే 58 సంవత్సరాలకి ఎంత కనీసం అంటే 3 లక్షలు కాదు, 30 లక్షల శాలరీ పర్ మంత్ తీసుకునే స్థాయికి వెళ్తాను. 58 సంవత్సరాల తర్వాత నాకు చాలు రెస్ట్ తీసుకుంటే 30 లక్షల శాలరీ ఏదైతే ఉందో, నామినీ పేరు ఎవరైతే భార్య అయితే భార్య, పిల్లలైతే పిల్లలు, ఎవరు నామినీ పెడితే వాళ్ళు కంటిన్యూ అయిపోతుంది. నేను భూమి మీద ఉన్నంత కాలం శాలరీ తీసుకుంటా, భూమి మీద లేనప్పుడు కూడా నా కుటుంబానికి శాలరీ వస్తుంది వెస్టేజ్ ద్వారా. ఎక్కడ చేయాలంట జాబ్? జాబ్ చేయాలా, వెస్టేజ్ చేయాలా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. అది తెలుసుకున్న తర్వాత పేపర్ పెట్టి రాసుకున్న తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను. 2022 ఎండింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 6 months లో మళ్ళీ డైమండ్ కంప్లీట్ చేసి హైయెస్ట్ ఇంకా 85,000 తీసుకున్నాను. 45,000 నుంచి 6 months లో 85,000 సాలరీ రావడం జరిగింది.
మరి అక్కడ నుంచి ఒక 8 months వర్క్ చేసి ఇప్పుడు క్రౌన్ కంప్లీట్ చేసి లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,12,990. ఎగ్జాక్ట్గా 3 months లో మళ్ళీ యూసీడీగా నేను ఇక్కడ 1,85,000 తీసుకోబోతున్నాను. 2025 జనవరికి డీసీడీగా 2.5 lakhs, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా డియూసీడీగా 3 lakhs ఎవరు తీసుకోవాలని పెట్టేసి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. నేను రిటైర్మెంట్ అయిన వరకు వర్క్ చేసే అవసరం లేదు. ఇంకో 1 year గట్టిగా వర్క్ చేస్తే చాలు. నా రిటైర్మెంట్ వరకు వెళ్ళాల్సిన సాలరీ తీసుకుంటా. ఆ తర్వాత ఎంత వచ్చినా సరే నాకు ఎక్సలెంట్. ఓకే అండి. మరి ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మీరందరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దీనికి కారణం నా డౌన్ లైనర్స్ కలిసి నాతో పనిచేయడం, కమిట్మెంట్తో వర్క్ చేయడం, అలాగే నా అప్లైనర్స్ నాకు ఫుల్ సపోర్ట్గా ఉండడం. ప్రతి ఒక్క అప్లైనర్ వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి అప్పుడు విజయరాజ్ సార్ దాకా ఎవరైతే ఉన్నారో ఎవ్రీ పర్సన్ నాకు 100% సపోర్టింగ్గా ఉన్నారు. వీళ్ళ యొక్క సపోర్ట్తో నేను అనుకున్నది ఇన్ టైంలో నేను సాధించి తీస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మరి ఇందులో చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్. సార్ ఒకటే చెప్తాడు, బర్నింగ్ డిజైర్ ఉండాలి వెస్టేజ్లో మనకు కావాల్సిన ఇన్కమ్ తీసుకోవడానికి అని. ఇక్కడ చాలా మందికి డిజైర్ ఉంటుంది. మీ అందరికీ లేదా వెస్టేజ్లో 1,00,000 రూపాయలు తీసుకోవాలని కదా? 1,00,000 రూపాయలు తీసుకోవాలి అందరికీ ఉంది. 1 year లో 1 lakh తీసుకోవచ్చని సార్ ఈజీగా చెప్తున్నాడు. మనం 1 year అయినా తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటారు? కమిట్మెంట్ తగ్గుతుంది. అందరికీ డిజైర్ ఉంది. కానీ నేనేం చెప్తానంటే ఇంకో 2 అడుగులు ముందుకెళ్ళండి. డిజైర్ అంటే పడుకొని కలలు కంటాం. దానికి ఒక టార్గెట్ డేట్ పెట్టండి. అది గోల్ అవుతుంది. పడుకుంటే నిద్ర లేపుతుంది. ఎందుకంటే ఏ రోజు లోపు మనం కంప్లీట్ చేయాలని గోల్ ఉండాలి. గోల్ ఉంటే సరిపోతుంది. అందరూ గోల్ పెట్టుకున్నారు. 1 year 1 lakh కొట్టాలి, 1 year 1 lakh కొట్టాలి అని అనుకుంటూనే ఉంటారు. 8 నెలలు బ్రాంచ్ సిల్వర్లో ఉంటారు. 1 year క్రౌన్ అయ్యేదేం లేదు. కానీ అక్కడ ఆ గోల్కి ఒక కమిట్మెంట్ యాడ్ చేయండి. ఏంటంటే ఖచ్చితంగా ఈ టయానికి ఈ లెవెల్ ఇంత ఇన్కమ్ తీసుకోవాల్సిందే. రెండో ఆప్షన్ ఇవ్వద్దు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, నేను వీలున్నంత చేస్తాను, నాకు కింద లేదు బాగా చేస్తే చేస్తాను, నా అప్లైనర్ ఫుల్ సపోర్ట్ ఇస్తే చేస్తాను, ఇవన్నీ పెట్టుకోవద్దు. నేను ఈ టయానికి ఇంత ఇన్కమ్ తీసుకోవాలి, ఈ లెవెల్కి వెళ్ళాలి అని డిసైడ్ అవ్వండి. అది రీచ్ అవ్వాలంటే నేను ఎలా వర్క్ చేయాలి అనేది అప్లైనర్ని ఫాలో అవ్వండి. అప్లైనర్ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. అప్లైనర్ చెప్పింది కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి. ఈరోజు జాబుల్లో పొద్దునుంచి సాయంకాలం బానిసగా వర్క్ చేస్తున్నాం కదా. కాబట్టి అప్లైనర్ చెప్పింది కష్టం అనిపించినా భరించండి. 1 month తర్వాత మీరు ఇండివిజువల్ ట్రైనర్స్ అవుతారు, లీడర్స్ అవుతారు, బిజినెస్ ఓనర్స్ అవుతారు. ఆ తర్వాత అప్లైనర్తో ఎటువంటి హెల్ప్ లేకపోయినా మీరందరూ మీరే మీ టీం ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మీరు అనుకున్న టార్గెట్ ఇన్ టైంలో రీచ్ అవుతూ మీరు తీసుకోవడమే కాదు, మీ కింద ఉన్న డౌన్ లైన్ కూడా ఒక టార్గెట్ ఇచ్చి అది నెరవేర్చే విధంగా వాళ్ళతో ముందుకు నడిపించి మీరు తీసుకోవడమే కాదు, మీ కింద ఉన్న వాళ్ళకి కూడా ఇన్కమ్ ఇచ్చే ఒక గొప్ప లీడర్గా మీరు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ రిజల్ట్ ని ఇంకొద్ది ముందుకెళ్ళి టార్గెట్ డేట్ పెట్టుకుని గోల్ గా మార్చుకోండి. ఆ గోల్ కమిట్మెంట్ ఇచ్చేసి రెండో ఆప్షన్ ఇవ్వద్దు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే 1 minute. ఒక నది నీరు ప్రవహిస్తూ ఉంటారు. ఆ నది దాటాలంటే మనకి ప్రాణభయం. దాంట్లో దాటుకునే లేకపోతే జంప్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా జంప్ చేయలేకపోయినా అటువైపుకి పడిపోతే కొట్టుకొని పోతాం. ఎంతమంది దూకుతారంటే అటువైపు జంప్ చేస్తారా? నది ఉంది, వాటర్ ప్రవహిస్తూ ఉంది, మనం జంప్ చేయాలి, దాటాలి. కానీ మనం భయం, స్లిప్ అయి కింద పడితే కొట్టుకొని పోతాం, ప్రాణం పోతుంది. కానీ ఎంతమంది జంప్ చేయడానికి ధైర్యం చేస్తారు? చేయలేదు, ప్రాణం పోతుంది, భయం. కానీ అదే టైంలో వెనకాల ఒక సింహం వచ్చి గాడించింది అనుకో కదా, అందరూ జంప్ చేస్తారు. జంప్ చేస్తే అటువైపు జంప్ అని చేయొచ్చు, వాటర్లో పడచ్చు. నిలబడితే ప్రాణం పోతుంది అంటే కదా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రాణం పోగొట్టుకుందామా, ముందు వాటర్లోకి వెళ్ళి అక్కడెక్కడో ముందుకెళ్ళి సపోర్ట్ ఇస్తే బయటకు వద్దామా, లేదంటే జాగ్రత్త తీసుకొట్టుకుని బయటకు వద్దాం, ఏదో ఒకటి సంథింగ్ ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు, ముందు బయటపడతామని చెప్పేసి జంప్ చేస్తాం. ఇక్కడ మీరు అదే గోల్ పెట్టుకోండి. ఇది చేయగలమా, ఇది చేస్తామా లేదు, అవుతాదో కాదు, మా అప్లైనర్ సపోర్ట్ ఇస్తాడో లేదు, నేను చెప్తే వింటాను, ఇన్ని పెట్టుకోవద్దు. ఇక్కడ ఎలా జంప్ చేస్తావో టార్గెట్ పెట్టుకొని అదే విధంగా రెండో ఆప్షన్ ఇవ్వకుండా మనం ఏదైతే అనుకుంటామో అది సాధించి తీరాలని మీరు కమిట్ అయితే 100% మీరు 6 నెలల్లో 1 lakh per month ఇస్తున్న స్థాయి. 6 months చెప్పాడు, అది సాధించాలంటే మీకు డిజైర్ ఉండాలి, దాన్ని గోల్ గా మార్చుకోవాలి, కమిట్మెంట్ ఉండాలి. సెకండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ అని ఇచ్చావా, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడైనా కూడా ఎక్కడ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మీరందరూ 1 year లో 1 lakh తీసుకోవాలి.